హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గుంత పునుగులు అండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతాయి. ఇలా స్పాంజీలా ఉండే గుంత పునుగులు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి. పళ్ళు లేని ముసలోళ్ళైనా ఈజీగా తినేయచ్చండి. అంత స్మూత్గా స్పాంజీగా ఉంటాయండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. ఇలా అల్లం చట్నీతో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దానిలోకి బొంబాయి రవ్వ కప్ వేసుకోవాలండి. దీన్ని సుజీ రవ్వ కూడా అంటారు. ఒక కప్ వేసుకున్నాక దీనిలోకి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి. అదే కప్పులో హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకొని స్పూన్తో తిప్పుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. రవ్వ అనేది పెరుగు వాటర్ ఇలా అబ్జర్వ్ చేసుకునిద్దండి. ఇలా సెట్ అయ్యాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పిండి మొత్తం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని దానిలోకి ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. దీనిలోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనలేనండి. కలర్ఫుల్గా ఉంటే పిల్లలు తింటారని ఇలా వేసాను. పసుపు లేకుండా అయినా వేసుకోవచ్చు. ఇలా పిండి అనేది ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక పక్క ఫ్రై అయ్యాక రెండో పక్కకి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకోవాలండి. పైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతాయండి. ఇప్పుడు తీసేసుకోవాలి. మళ్ళీ రెండోసారి కూడా ముందు ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. తర్వాత పిండి వేసుకోవాలండి. అప్పటికప్పుడే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. గుంట పూర్ణాలు ప్యాన్ లేని వాళ్ళైనా చిన్న కళాయిలో పిండి వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. అలా అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇలా రెండో పక్కకు కూడా టర్న్ చేసి 2 నిమిషాల తర్వాత
మూత తీసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుంత పునుగులు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.